హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఈజ్ లైఫ్ గోయింగ్ ఆన్? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఆదిత్య కాలేజ్, అదే యూనివర్సిటీ అయింది కదా ఇప్పుడు, ఆ కాలేజ్లో మనకి కలర్స్ ఫెస్ట్ అయితే జరుగుతుందన్నమాట. నేను మా ఫ్రెండ్ స్వాతి అయితే వెళ్తున్నాం అక్కడికి. మధ్యలో ఇంకొక ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడికైతే వెళ్తాం మేము. రాజమండ్రిలో పిక్ చేసుకొని అటు వెళ్తామన్నమాట కాలేజ్కి. ఈ జర్నీ ఎలా ఉంటుంది అండ్ అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ మా ఫ్రెండ్స్ ఎవరెవరు టీచర్స్ని కలుసుకున్నారు, వాళ్ళ పాత కాలేజ్ కదా, వాళ్ళు చదువుకున్న కాలేజ్ కదా అది, వాళ్ళ ఫ్యాకల్టీని ఎవరెవరిని చూశారు, ఎవరెవరిని కలుసుకున్నారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అనేది అయితే మనం ఈ వీడియోలో చూసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, గోదావరి బ్రిడ్జ్ అనమాట అది. మనకి కొవ్వూరు దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. వాటర్, ఆకాశం, ఇక్కడ చూసారా మొత్తం శాండ్ అయితే వచ్చేసింది, ఇసుకలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే అలా చూస్తే మొత్తం ఆకాశం, వాటర్, ఆ గోదావరి అన్నీ ఒక దగ్గరే మీట్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా. చెట్లు అవన్నీ ఉన్నాయి, చూసారా ఎంత బాగుందో కదా వ్యూ. అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను చూసారా వ్యూ ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఆకాశం గోదావరి మనకి కలిసినట్టు ఇదన్నమాట. అక్కడ చూస్తున్నారా బోట్స్ అవన్నీ అయితే కనిపిస్తున్నాయి మనకి. బోటింగ్ కూడా వెళ్తారు అనుకుంటా, నాకు పెద్దగా తెలియదు. ఇది కాకినాడ నుంచి, రాజానగరం నుంచి సూరంపాలెం వెళ్ళే రోడ్ అనమాట. కాలేజ్ దగ్గరకైతే వచ్చేసాం. మా ఫ్రెండ్ని, లలిత అనే ఫ్రెండ్ కూడా ఎక్కించేసుకున్నాం అనమాట రాజమండ్రిలో. మేమైతే వెళ్తున్నాం. రోడ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది, రోడ్ వర్క్. ఇంకా దగ్గరకైతే వచ్చేసాం మేము. చూసారా చాలా స్లోగా అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. పార్కింగ్ చూసారా ఎలా ఉందో. ఎంత అప్పుడే మార్నింగ్కే ఇంత ఉందంటే మనకి ఈవినింగ్ అయ్యేసరికి ఎలా ఉంటుందో చెప్పలేము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇదే లాస్ట్ 2015లో జరిగిందంట ఫెస్ట్. అప్పుడైతే మనకి నిఖిల్ వచ్చాడు. ఆ వీడియో మీకు ఈ వీడియో ఎండ్లో పెడతానమాట, యాడ్ చేస్తాను ఆ క్లిప్. మనమైతే ఎంటర్ అయిపోయాం ఆదిత్య యూనివర్సిటీకి. టీ టైమ్ ఎంపీ అయితే ఉన్నారు కదా, టీ టైం పెట్టిన మెంబరు, జనసేన నుంచి ఎంపీ, ఆయన వచ్చారనమాట 10th. మేమైతే 11th వెళ్ళాము. చూసారా ఆదిత్య యూనివర్సిటీ కలర్స్ అనమాట. అలా అయితే మనకి ఇది వెల్కమ్ అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. మనకి ఇటు లేదు, పార్కింగ్ వైపు వెళ్ళమంటే మేము పార్కింగ్ వైపు అయితే వెళ్ళాము. మార్నింగ్ ఇలా ఉంది కదా, మనం నైట్ అయ్యేసరికి ఎలా ఉందో మనం నైట్ అయితే చూద్దాము. చూస్తున్నారు ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఇంతకుముందు శ్రీమంతుడు సైకిల్ ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే శ్రీమంతుడిలో సైకిల్ యూస్ చేస్తాడు కదా, అలాగే వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళకి సైకిల్ అయితే ఇచ్చారంట. చూసారా బైక్ మీద వెళ్తున్నారు సెక్యూరిటీ వాళ్ళైతే అక్కడ అలాగే సైకిల్ మీద వెళ్ళి పట్టుకునే వాళ్ళంట ఎవరైనా బంక్ కొడితే. కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఆదిత్య యూనివర్సిటీ అయింది కదా మనకి ఇప్పుడు. చాలా బాగా అనిపించింది అక్కడ అదంతా చూడ్డానికి. ఇదంతా అక్కడ ఏమేమి ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ అనమాట. ఏమేమైతే మ్యాండేటరీయో అవన్నీ అయితే ఇచ్చారు. చూసారు కదా నేషనల్ ఎంబ్లమ్, వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు దానికి. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఎంత బాగుందంటే చిన్నప్పుడు అయితే ఇలాంటివి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళం మేము. చూస్తున్నారు కదా చాలా బాగుందన్నమాట. ఇదంతా గ్రౌండ్. నైట్ ఇక్కడే జరుగుతుంది అనమాట ఈవెంట్. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇవన్నీ స్టాల్స్ అనమాట. టాటూ ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఫర్దర్ మాస్టర్స్ కోసం ఏమైనా చేయాలి అంటే అవన్నీ కూడా ఉన్నాయి అబ్రాడ్లో. చూస్తున్నారు కదా జైంట్ వీల్ అయితే ఉంది అక్కడ. కొలంబస్ పెట్టారు, జైంట్ వీల్ ఉంది, ఇంకా చాలా స్టాల్స్ పెట్టారు. చూసారు కదా తనే మా ఫ్రెండ్ స్వాతి అండ్ లల్లి. స్పెట్స్ పెట్టుకున్నది లల్లి, తను స్వాతి అనమాట. తనే నా బెస్ట్ ఫ్రెండ్. విశ్వేశ్వరయ్య భవన్ అంట. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకునేటప్పుడు బీటెక్లో వాళ్ళది ఇదేనంట, సిఎస్సి డిపార్ట్మెంట్.
సో అదంతా చూద్దాము, ఎలా ఉందో చూపిస్తానని చెప్పి నన్ను అయితే తీసుకొని వెళ్ళారు. చాలా బాగుందన్నమాట అదంతా. అక్కడ విశ్వేశ్వరయ్య భవన్లోకి అయితే మనం ఎంట్రీ అయితే అయిపోయాం మనం. మా ఫ్రెండ్స్ అన్నీ చెప్తున్నారనమాట, అదిగో అక్కడ అది ఉండేది, ఇక్కడ ఇది ఉండేది, అది ఇది అని వాళ్ళు చెప్తున్నారు. సో నేను అదంతా వీడియో తీసుకుంటూ అన్నీ చూస్తున్నాను అనమాట. ఓకే అదా ఇదా అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వెళ్ళాం మేము. చూసారా ఎంత బాగుందో, గ్రీనరీ మొత్తం బాగుంది, చక్కగా ప్లాంట్స్ అవన్నీ చక్కగా వేశారు, చాలా బాగున్నాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు, మీరైతే చూస్తారు కదా వీడియోలో. చూసారా ఇది వాళ్ళ క్లాస్ అంట. ఇప్పుడైతే సెకండ్ ఇయర్ ఈసీ వాళ్ళు ఉంటున్నారు, అప్పుడు వాళ్ళ సిఎస్సి డిపార్ట్మెంట్లో వాళ్ళ క్లాస్ అంట. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూడండి అక్కడ, రండి నీకు చూపిస్తాను, రా అక్కడ ఇదిగో ఈ బెంచ్లో ఇలా వీళ్ళు కూర్చునే వాళ్ళం, ఆ బెంచ్లో వీళ్ళు కూర్చునే వాళ్ళం, అది ఇది అని చెప్తున్నారు అనమాట నాకు. ఎవరెవరి ప్లేసెస్ ఏంటి అవన్నీ అలాగ చెప్తున్నారు. ఓకే అనేసి వింటున్నాను నేను. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవన్నీ చూసి ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నారు. ఇది వాళ్ళ క్లాస్ అంట, వైట్ బోర్డ్ ఉంటుందంట వాళ్ళకి మార్కర్. చాలా వాళ్ళంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చెప్తుంది అనమాట, తను అక్కడ కూర్చునేది, మేము ఎక్కడ కూర్చునే వాళ్ళం, అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని అయితే చెప్పారు. విన్నాను అనమాట. చూస్తున్నారు కదా కాలేజ్ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట ఇది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అయితే కలుసుకున్నారనమాట. వాళ్ళ ఫ్యాకల్టీని చూసి మాట్లాడుకొని అన్నీ అయితే చేశారు. తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళందరూ కలుసుకున్నారు. ఇది వాళ్ళ లైబ్రరీ అంట. చాలా బాగుంది కదా, ఇప్పుడు ఇంకా బాగా చేశారు. యూనివర్సిటీ అయింది కదా, ఇవన్నీ తెలిసిందే కదా. లైబ్రరీలో మనకి బుక్స్ అవి ఎలా ఉంటాయి, ఎలా సెట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. సో అలా పెట్టారనమాట. వాళ్ళ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అరే మనం అలా చేసేవాళ్ళం కదా, ఇలా చేసేవాళ్ళం కదా, అక్కడ అలా ఉన్నాం, ఆ బుక్స్ ఇలా చదివాం, ఆ బుక్స్ చదివామని అయితే చేశారు. మా ఫ్రెండ్ అయితే తను ఏమేమి బుక్స్ చదివిందో అవన్నీ అయితే తీసి చూపించింది అనమాట నాకు. లైబ్రరీలో ఫోటో తీసుకోలేదు, మనం తీసుకుందామని ఫోటో అయితే తీసుకున్నారు వాళ్ళు. చూసారా ఫోటోకి ఎలా అయితే పోజ్ ఇస్తున్నారో వాళ్ళు. చాలా బాగా అనిపించింది మాకు. ఫోటోకి పోజ్ ఇచ్చారనమాట. ఇంకా ఇదంతా కెమిస్ట్రీ ల్యాబ్, తెలిసిందే కదా కెమిస్ట్రీ ల్యాబ్ అంటే ఎలా ఉంటుందో. ఇదంతా రంగోలీ అనమాట, ముగ్గుల పోటీ అయితే జరిగినట్టుంది. సో చాలా బాగా వేశారు అందరూ, చాలా బాగా అనిపించింది. ఇది చూసారా కంప్లీట్ ప్యాడీ బేస్ మీద ఉంది. సంక్రాంతికి గాలిపటం, కోడిపందాలు, భోగి మంట, గొబ్బెమ్మలు, హరిదాసు, ప్యాడీ అవన్నీ అయితే వేశారనమాట. కోడింగ్ చూడండి ఎంత బాగా డ్రా చేశారో. ఇక్కడ చూసారా మెస్సీ బ్రైడే అయితే వేశారు ఇక్కడ అమ్మాయికి, చాలా బాగుంది కదా. ఆదిత్య యూనివర్సిటీ కలర్స్. వాళ్ళ మేడంతో అయితే ఒక పిక్చర్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఒక మెమరీలా ఉండాలి కదా. వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ అనమాట, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ బీటెక్ నుంచి. చూసారా ఇదే విశ్వేశ్వరయ్య భవన్, మనం ఇందాక వెళ్ళాం కదా. వీళ్ళైతే వాళ్ళ క్యాంపస్ దగ్గర తీసుకోవాలి అది ఇది అని చెప్పి ఫొటోస్ అయితే ఏది వదలకుండా తీసుకున్నారు. ఈవిడ ఇంకొక మేడం అనమాట. అక్కడైతే మనకి సరస్వతీదేవి గుడి, ఇది మసీద్ అంటారు కదా అది, సాయిబాబా గుడి, ఇంకా చర్చ్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ దగ్గరే ఉన్న ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ. చూసారా చాలా బాగా అనిపించినాయి. దూరం నుంచి ఇవి చామంతి పూలా అనిపిస్తున్నాయి, కానీ అది చామంతి పువ్వు కాదు. చూసారా ఎంత బాగుందో, ఎల్లో అండ్ రెడ్ రెండు ఉన్నాయి, 2 కలర్స్ అయితే ఉన్నాయి మనకి, 2 డిఫరెంట్ కలర్స్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా అనిపించిందో నాకు. ఇది మసీద్ అన్నమాట. అన్నీ 3 అయితే ఉన్నాయి, చర్చ్, టెంపుల్, మసీద్ 3 ఉన్నాయి.
ఇది మళ్ళీ ఇంకా ప్లాన్స్ అవన్నీ వేశారు. ఇది సాయిబాబా గుడి అనమాట. సరస్వతీదేవి గుడి చూపించడానికి అవ్వలేదు, కుదరలేదు. చాలా రష్ ఉందన్నమాట అక్కడ. తెలిసిందే కదా మనకి సాయిబాబా గుడి, సాయిబాబా అంటే శ్రద్ధ సబూరి, ఖచ్చితంగా అదే అక్కడ ఉంది. ఇది వచ్చేసి చర్చ్ అనమాట. చర్చ్ క్లోజ్ చేస్తుంది, లోపలికి అయితే వెళ్ళలేదు. చూడండి అదంతా ఎంత బాగుందో. చూసారు కదా సెక్యూరిటీ అనమాట వాళ్ళందరూ. అందరూ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలుసుకొని మాట్లాడుకొని వాళ్ళ మెమరీస్ రికలెక్ట్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. జైంట్ వీల్ అక్కడ రష్ చూసారా ఎంత రష్ ఉంది. ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 4 or 5 అయింది టైం. అప్పుడు చాలా రష్ పెరుగుతూ ఉంది, చాలా రష్ అయితే ఉంది. జైంట్ వీల్ ఇంకా కొలంబస్ అయితే చూసారు కదా మీరు. అసలు రష్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఉండే కొద్దీ ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే పెరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఇక్కడ చూసారా మనకి కలర్స్ది అదైతే ఫైర్ క్రాకర్స్ అయితే చేశారు. కలర్స్ వచ్చింది, బాగా అనిపించింది అనమాట. చూడడానికి చాలా బాగుంది. వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. అక్కడ చాలా స్టాల్స్ అయితే పెట్టారు. మా ఫ్రెండ్స్ అయితే వాఫిల్ తీసుకున్నారు. వాఫిల్స్ తిన్నారు అనమాట. స్మోక్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము, అవి కూడా తిన్నాము. చూడండి అది చూసారా, కింద నుంచి అయితే స్మోక్ వెళ్ళిపోతుంది అనమాట. మనకి పైకి రాలేదు, కింద నుంచి అయితే వెళ్ళిపోయింది స్మోక్. అది ఎక్కువ. ఫస్ట్ అయితే చాలా ఏమంటారు కొంచెం కొత్తగా అనిపించింది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి తనకు అలవాటు అయింది అన్నమాట. ఓకే ఇది చెప్తుంది తను రావట్లేదని. సరే ఇది ట్రైలు ఇప్పుడు చూడండి అని అయితే చెప్తుంది. గీతిక చూసారా ఎంత బాగా వచ్చిందో తనకి. తను చెప్తుంది చూడండి ఇది ఇప్పటి వరకు ట్రైల్ ఇప్పుడు చూడండి అనేసి. అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే తీసుకొని టేస్ట్ అయితే చేసాం అనమాట. అన్నీ టాటూ అయితే వేయించుకున్నాం అనమాట మేము. కొంతమంది వేయించుకున్నాము, కొంతమంది ఏమో ఏమంటారు బటర్ఫ్లై వేయించుకున్నాము. ఫ్రెండ్స్ అందరం ఒకటే వేయించుకోవాలని చెప్పేసి బటర్ఫ్లై అయితే వేయించుకున్నాం అనమాట. చూడండి ఇది పర్మనెంట్ టాటూ కాదు, టెంపరీ టాటూయే. జస్ట్ నార్మల్ అలా పెట్టి మనకి స్ప్రే అయితే చేస్తారు అంతే అనమాట. చూపిస్తాను చూడండి. అది పెట్టారు కదా, ఇప్పుడు దాని మీద మనకి జస్ట్ స్ప్రే చేస్తారు అంతే. అది సోప్ పెడితే పోతుంది, ఏం పర్లేదు. జస్ట్ సరదాగా అలా ట్రై చేయొచ్చు అనమాట. చూసారా అందరం అలా పెట్టి హ్యాండ్స్ అయితే పెట్టి ఫోటో అయితే తీసుకున్నాం మేము. ఒక మెమరీ కింద ఉంటుంది కదా, మనకి గుర్తుంటుంది కదా మెమరీ లాగా, అలా అన్నమాట. చూస్తున్నారు కదా, బాగుంది కదా. డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో అయితే తీసుకున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిక్స్ అయితే ట్యాగ్ చేయండి, చూస్తాను. నైట్ చూసారా జైంట్ వీల్ ఇంకా కొలంబస్ ఫుల్ లైటింగ్ పెట్టారు. ఒక ఎగ్జిబిషన్లా అనిపించింది అనమాట అక్కడ. నైట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అప్పుడు టైం 5:30 అయింది ఈవినింగ్, కానీ చీకటి పడిపోయింది. చాలా రష్ ఉందన్నమాట. అక్కడ చాలా స్టాల్స్ అయితే పెట్టారు, వీడియో తీయడానికి కుదరలేదు మాకు. మన ఫ్లాగ్ చూసారా, ట్రై కలర్స్ లైటింగ్ కూడా పెట్టారు, సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్. ఒక చందమామ అవన్నీ రెపరెపలాడుతుంది అంటారు కదా ఫ్లాగ్, అలా ఉందన్నమాట. చాలా బాగుంది చూడ్డానికి. నేషనల్ యాంబ్లో మనం మార్నింగ్ చూసాం కదా వాటర్ ఫౌంటైన్, ఇప్పుడు చూడండి లైటింగ్స్ అవి ఎలాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఏంటి అనేసి. చాలా బాగుంది కదా చూడ్డానికి. గ్రీన్, పింక్, బ్లూ, ఆరెంజ్ అన్నీ అయితే వచ్చాయి. స్టేజ్ అనమాట, మార్నింగ్ చూపించాను కదా. ఇప్పుడు లైటింగ్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కిరణ్ అబ్బవరం వస్తున్నాడంట. లాస్ట్ టైం పెట్టినప్పుడు 2015లో నిఖిల్ అయితే వచ్చాడు మనకి అక్కడికి. చూడండి ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో, చూడండి.
ఫైర్ వర్క్స్ అయితే పెట్టారనమాట. మేమైతే వీటిని కౌంట్ చేసుకున్నాము 1, 2, 3 అని చెప్పి షార్ట్స్. మీరు కూడా ఎవరైనా అలా కౌంట్ చేస్తున్నారా? కౌంట్ చేస్తే ఎవరెవరు కౌంట్ చేశారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎన్ని వచ్చినాయి మీకు అనేసి. ఫైర్ వర్క్స్ అవి షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చెప్పాను కదా, రష్ అయితే పెరిగిపోతూ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి. అలా అలా పెరుగుతూనే ఉన్నది రష్. మార్నింగే అనుకున్నాం మేము, ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఉంది. ఈవినింగే అలా ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇంకెంత రష్ పెరుగుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మీకు పార్కింగ్ ఇంకా హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీకు యాడ్ చేస్తాను వీడియోలో, చూడండి. ఇది మార్నింగ్ మనం లైటింగ్ లేదు కదా అప్పుడు చూసాము. ఇప్పుడు చెప్పాను కదా హనుమాన్ది, అదనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. బెల్ మర్చిపోవద్దు, ఓకేనా? పార్కింగ్ చెప్పాను కదా, మీకు పార్కింగ్ కూడా చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత రష్ ఉందో. మా కార్ ఎక్కడుందో వెతుక్కోవడానికి చాలా టైం అయితే పట్టింది. ఓకే, టేక్ కేర్, బాయ్. చక్రం తిప్పేసి కృష్ణతో అన్ని కౌరవులు అందరికీ డాన్స్ చేయాలి. ఒక పాట పెట్టా.